బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు భారీగా నష్టపోయారు. జిల్లాతో పాటు రాజధాని శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల వడగళ్ల వాన ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పెద్ద ఎత్తున వీచిన ఈదురుగాలకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఫ్లెక్సీలు తెగి విద్యుత్ తీగలపై పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలు ఉపశమనాన్నిస్తాయనుకుంటే బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని శివారు గ్రామాల్లో కురుస్తున్న వర్షాలు ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మెదక్ జిల్లా నుంగునూరు మండలంతో పాటు బద్దిపడగ, దర్గపల్లి, ముండ్రాయ్, పాలబాకుల, రాంపూర్, సిద్దన్నపేట, రాజ్గోపాల్ పేటతో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. చాలా గ్రామాల్లో చేతికొచ్చిన వరి, కూరగాయల పంటలు నీట మునిగాయి. ఈదురు గాలులకు కొన్ని చెట్లు నేలకొరిగాయి, మామిడికాయలు రాలిపోయాయి. అకాల వర్షాల వల్ల తాము ఎంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. విపరీతమైన వడగండ్ల వాన పడడం వలన, ఈదురుగాలులు వీయడం వలన మామిడి చెట్లు నేలపాలైనవి. చెట్లు మొత్తం విరగడంతో పాటు చెట్లకున్న కాయలు మొత్తం నేలపాలైనవి. అదేవిధంగా వరి చేనులు కానీ, మిరప చేనులు కానీ ఒక్క ఇత్తు గింజ లేకుండా రాలిపోవడం జరిగింది. అందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి 1 ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుచున్నాం. రాజధానిలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మాదాపూర్లో రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి నాలాల మూతలు తెరిచి వాటర్ జామ్ ను క్లియర్ చేశారు. అరగంట తర్వాత రోడ్లపై నీళ్లు తగ్గడంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. ఫెసిలిటేట్ ద పబ్లిక్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అవి మాన్యువల్స్ తీసి క్లియర్ చేస్తున్నాము. ఇది మున్సిపల్ అధికారులకు కూడా ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళతో సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. ఈ వర్షం వచ్చినప్పుడు ఇది ఫస్ట్ వర్షం కాబట్టి బ్లాక్ అయినాయి, అవన్నీ తీసి క్లియరెన్స్ చేస్తున్నాం. మేము మా ట్రాఫిక్ సిబ్బంది, ఈ నేబర్స్ వాళ్ళంతా దీనికి సహకరించారు. ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురం, కాప్రా, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు జనాన్ని పరుగులు పెట్టించాయి. ఆల్వాల్లో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైత్ నగర్ మండలం కుట్లూరు గ్రామంలో కురిసిన వర్షాలకు చెట్లు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. పలు ఇళ్లల్లో టీవీలు, వస్తువులు ధ్వంసమయ్యాయి. వర్షం వచ్చింది, మొత్తం ఇల్లంతా కూలిపోయింది. మేము ఇంట్లోనే ఉన్నాం. మా బాబు బేవషాలు పడిపోయిండు. అన్నం తినేటోళ్ళని లేచిపోయినాం. అసలు ఏం లేకుండా పడిపోయింది మొత్తం. ఎక్కడ పోనిక కూడా లేదు. మాకు ఇదే ఆధారం. నేను ఈ స్కూల్లో పని చేస్తా, ఆయన కూలి పని చేస్తాడు. నగర శివార్లోని బోడుప్పల్, మేడిపల్లి, ఫిర్జాదిగూడ ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గుడిసెలు, రేకులు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వరంగల్ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన కొన్ని హోర్డింగ్లు కూలిపోయాయి. చెట్లు నేలకూలాయి. పెద్ద పరిమాణంలో పడ్డ వడగండ్లతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎదురుగాలులు, ఇంత వరగండ్లు పడ్డాయి. చాలా నుక్సాన్ అయిపోయినాం మేము. మరి మనకు నుక్సాన్ ఏందో ఏమో, మరి మా పరిస్థితి ఏం చూస్తారో. వర్షము, రాళ్ళు, ఇసిరిసిరి గాలి, వాన, రాళ్ళు ఎంత ఉన్నాయి తునికాయల లెక్క. ఎండాకాలంలో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తలెత్తడం సాధారణమే అంటోంది వాతావరణ శాఖ. వేడి వల్ల ఏర్పడిన ద్రోణితో పాటు గాలిలో తేమ ఎక్కువ కావడమే వర్షాలకు కారణమంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరో 2-3 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్. హీటింగ్ వల్ల భూమి నీళ్ళపైన హీటింగ్ తేడాల వల్ల భూమి పైన ఒక ద్రోణి ఏర్పడుతుంది. మామూలుగా ప్రతిసారి సమ్మర్ చాలాసార్లు ఆ ద్రోణి ఉన్నప్పుడల్లా ఎక్కడెప్పుడైతే మనకు ద్రోణి అంటే మామూలుగా మనకు వర్షం పడాలంటే లిఫ్టింగ్ మెకానిజం ఉండాలి, గాలిలో తేమ ఉండాలి. సో ఈ ద్రోణి లిఫ్టింగ్ మెకానిజం హెల్ప్ చేస్తుంది వేడి అండ్ ద్రోణి వల్ల. ఇంకోటి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బే ఆఫ్ బెంగాల్ నుంచి మాయిశ్చరింగ్ కరెక్షన్ కూడా ఉంది. సో దానివల్ల మనకు రాష్ట్రం అంతటా తండసాలు పడుతున్నాయి. బట్ కోస్టల్ ఏపీలో, కోస్తా ఆంధ్రప్రదేశ్లో చాలా పడుతున్నాయి. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వడగళ్లు, మెరుపులు, ఉరుములతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సత్యసాయి మరణించి నేటికి 2 ఏళ్లు.
ఈ 2 ఏళ్లలో పుట్టపర్తిలో ఎన్నో మార్పులు, ఇంకెన్నో వింతలు. భక్తుల రాక తగ్గింది. వీఐపీలు, వీవీఐపీలు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. పుట్టపర్తి నుంచి ఎంతో మంది వలస జీవులు సొంత ఊర్లకు వెళ్లిపోయారు. సత్యసాయి లేని ప్రశాంత నిలయం రోజురోజుకి కళావిహీనంగా మారిపోతోంది. 2 ఏళ్ల ముందు సత్యసాయి ఆశ్రమం ఓం నమః సాయినాథాయ ఓం నమః శివాయ. ప్రస్తుతం ప్రశాంతి నిలయం పరిస్థితి. అప్పటికి ఇప్పటికి ఒక్కటే తేడా. దేవాలయం ఉంది, కానీ దేవుడిగా ప్రజల నీరాజనాలు అందుకున్న సత్యసాయి బాబా అందులో లేరు. తాను ఉన్నా లేకపోయినా పుట్టపర్తి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా వెలుగొందాలని ఆశించిన బాబా కలలుగానే మిగిలిపోతున్నాయి. సత్యసాయి మరణించిన నాటి నుంచే పుట్టపర్తి కళ తగ్గుతూ వచ్చింది. ఈ 2 ఏళ్లలో ప్రశాంత నిలయం కళా విహీనంగా మారింది. సాధారణ రోజుల్లో అంతంత మాత్రంగానే ఉన్న భక్తుల తాకిడి బాబా ఆరాధనోత్సవం సమయంలో కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. సత్యసాయి బతుకున్న రోజుల్లో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, క్రికెటర్లు, వ్యాపారవేత్తలు ఒక్కరేంటి, దేశంలోని వీఐపీలు, వీవీఐపీలంతా పుట్టపర్తి ముందు క్యూ కట్టేవారు. దేశ విదేశీ ప్రముఖులతో పుట్టపర్తి ప్రముఖ వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది. బాబా పేరు ప్రతిష్టలతో పాటు పుట్టపర్తి ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగిపోయింది. అలాంటి సమయంలోనే అనుకోని కుదుపు. శ్వాస, గుండె సంబంధ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సత్యసాయి 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఏప్రిల్ 24, 2011న తుది శ్వాస విడిచారు. సత్యసాయి మరణంతో ఆయన భక్తులంతా శోక సముద్రంలో మునిగిపోయారు. బాబా మరణం తర్వాత ప్రశాంత నిలయం రోజు వార్తల్లోకెక్కింది. కనీసం సత్యసాయి సమాధిని తాకే భాగ్యం కూడా సామాన్య భక్తులకు లేకపోవడంతో జనం రాక బాగా తగ్గింది. వ్యాపారాలు సన్నగిల్లాయి. తారా జుబ్బలా ఎగిసిన రియల్ ఎస్టేట్ భూమిని తాకింది. రాజకీయ నాయకులు కూడా సాయిలేని పుట్టపర్తిని చిన్నచూపు చూడడంతో అధికారులు కూడా ఆశ్రమం వైపు తొంగి చూడలేదు. సత్యసాయి సేవా ట్రస్ట్ ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. నెల, 2 నెలలు, ఏడాది, 2 ఏళ్లు కాలం గడిచే కొద్దీ పుట్టపర్తి ప్రభ తగ్గుతూ వచ్చింది. బాబా వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేస్తామన్న అధికారులు ఇప్పటి వరకు ఆ ప్రయత్నాలు ప్రారంభించలేదు. సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నిర్వహణకు, అన్నదాన కార్యక్రమానికి కొన్ని దశాబ్దాల పాటు నిధుల కొరత లేకుండా చేసిపోయారు సాయి. కానీ ఆయన లేకపోవడంతో అన్నదానానికి ప్రాధాన్యత తగ్గింది. సేవా నిరతితో చేయాల్సిన అన్నదానాన్ని డబ్బుతో ముడిపెట్టి రేట్లు పెంచడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు భక్తులు. 2 ఏళ్లలో ఎంత మార్పు! సాయి లేని అనాథగా మారింది పుట్టపర్తి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అవుతుందని అంతా అనుకున్న ప్రశాంత నిలయం కేవలం సత్యసాయి సమాధిగా ఉన్న ప్రదేశంగానే మిగిలిపోనుంది. నాటి కళ మళ్లీ రావాలంటే సేవా ట్రస్ట్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు. రైల్లో హెడ్ కానిస్టేబుల్ అరాచకం, తోటి ప్రయాణికుడిపై కాల్పులు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రిపేర్లు, లేటెస్ట్ టెక్నాలజీతో గెలుపుకు వ్యూహం. రాష్ట్రంలో అకాల వర్షాల బీభత్సం, భారీగా నష్టపోయిన రైతులు. సత్యసాయి మరణించి నేటికి 2 ఏళ్లు, బాబా లేక కళ తప్పిన పుట్టపర్తి.